హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టుడే నేను బెంగళూరులో ఉన్న రంగోలీ గార్డెన్స్కి వచ్చాను. అండ్ ట్రస్ట్ మీ, ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఆప్ లోగ్ బి అగర్ నేచర్ లవర్ హో, దెన్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ వ్లాగ్. సో మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రైట్గా రంగోలీ గార్డెన్స్కి రీచ్ అయ్యాను. ఎంట్రీతో एक ఫ్రెష్ ఫీలింగ్ అయ్యి, క్లీన్ సరౌండింగ్స్, గ్రీనరీ ఎవ్రీవేర్. టోటల్గా మైండ్ రిఫ్రెష్ అయిపోయింది. గార్డెన్స్లో వాకింగ్ పాత్ సూపర్గా డిజైన్ చేశారు. ఫ్లవర్స్, ప్లాంట్స్, స్మాల్ ఆర్ట్ పీసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. హర్ కార్నర్ ఫోటోకి लिए పర్ఫెక్ట్ హై. సో ఇన్స్టాగ్రామ్ లవర్స్, దిస్ స్పాట్ ఇస్ ఫర్ యూ. హియర్ యూ క్యాన్ జస్ట్ చిల్, సిట్, వాక్ అరౌండ్ ఆర్ ఫొటోస్ తీసుకోవచ్చు. సోలోగా వచ్చినా సరే, ఫ్యామిలీతో వచ్చినా సరే, కపుల్స్కి కూడా పర్ఫెక్ట్ స్పాట్. అట్మాస్ఫియర్ కామ్గా ఉండడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. లోపలికి వచ్చిన వెంటనే వావ్ అని అనిపిస్తుంది. పాత్వేస్ ఎంత క్లీన్గా ఉన్నాయో, రెండు వైపులా మొక్కలు అందంగా అమర్చారు. పూల రంగులు చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. బెంగళూరులో ఇలాంటి చోటు ఉందా అని నిజంగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రశాంతతే ప్రధాన ఆకర్షణ. పట్టణ శబ్దం ఏమాత్రం లేదు. ఒక బెంచ్ మీద 5 నిమిషాలు కూర్చున్నా చాలానే రిలాక్స్ అవుతాం. ఇలాంటి నిశ్శబ్దమైన ప్రదేశాలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఇప్పుడు మనం ఈ అందమైన మార్గాలు నడుస్తూ వెళ్దాం చూడండి. రెండు వైపుల పూలు, మృదువైన గాలి చాలా తేలికగా అనిపిస్తుంది. మనం గమనించినట్లయితే పిల్లల ఆటపాటల దుకాణము, అలాగే ట్రెడిషనల్ ఆర్నమెంట్ మేకింగ్ ట్రెడిషన్ని రిమైండ్ చేస్తుంది. క్రాఫ్ట్స్‌లో పేషెన్స్, డీటెయిల్, హ్యాండ్ స్కిల్ అన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇండియన్ కల్చర్‌లో పాతకాలంలో ఎలా ఉన్నాయో చక్కగా రిప్రజెంట్ చేస్తున్నారు. ఆర్కిటెక్చర్ కానీ, పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళు, పిల్లల డ్రెస్సింగ్ స్టైల్ గానీ, పశువులు కానీ చాలా అందంగా వర్ణించారు. అలాగే పశువులకిచ్చే ప్రాధాన్యత గానీ, పిల్లలు చిన్నప్పటి నుంచే ఎలా పెంచేవారు. కల్చర్‌ని అలైవ్‌గా పెట్టి న్యూ జనరేషన్‌కి కన్వే చేస్తుంది. ఓల్డ్ ఆక్యుపేషన్స్‌ని ఆర్ట్ ఫామ్‌లో ప్రిజర్వ్ చేసి మోడర్న్ వరల్డ్‌లో ఇంట్రడ్యూస్ చేస్తుంది. లోకల్ ఆర్టిస్ట్‌కి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి మన ఇండియన్ ఆర్ట్స్‌ని సపోర్ట్ చేస్తుంది. సిటీ మధ్యలో కామ్, లెర్నింగ్, క్రియేటివ్ స్పేస్ క్రియేట్ చేస్తుంది ఈ రంగోలీ గార్డెన్స్. కర్ణాటక కల్చర్, సౌత్ ఇండియన్ క్రాఫ్ట్స్, ఓల్డ్ ట్రెడిషన్స్ అన్నీ ఒక్క ప్రదేశంలోనే ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. దట్ ఈస్ రంగోలీ గార్డెన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆంటీ వీవింగ్ చేస్తుంది అనే సీన్, అది చాలా పవర్ఫుల్ రిప్రజెంటేషన్. ఇండియాలో వీవింగ్ పోచంపల్లి, కంచి, ధర్మవరం, గద్వాల్ ఇలాంటి శారీ ట్రెడిషన్ సెంచరీస్ నుండి వస్తున్నాయి. బట్ ఇక్కడ చాలా బాగా రిప్రజెంట్ చేశారు. మేడ్ బై హ్యాండ్ అనే వాల్యూ ఫ్యూచర్ జనరేషన్స్‌కి తెలియడానికి రంగోలీ గార్డెన్ చాలా హెల్ప్ చేస్తుంది. రంగోలీ గార్డెన్స్ అంటే బెంగుళూరు సిటీ మధ్యలో ఒక కల్చర్ స్పైన్‌లా ఉండేది. సిటీ అంతా మోడర్న్ అయితే క్రియేటివిటీ యొక్క రూట్స్ అని మనం మర్చిపోకుండా ఉండడానికి క్రియేట్ చేసిన ఒక ప్లాట్‌ఫార్మ్ ఇది రంగోలీ గార్డెన్స్. ఇది ఒక ప్లేస్ కాకుండా ఒక లివింగ్ మ్యూజియం. కానీ మ్యూజియం లాగా సైలెంట్, బోరింగ్ కాదు. హియర్ కల్చర్ లైవ్స్, బ్రీత్స్ అండ్ పెర్ఫార్మ్స్. రంగోలీ గార్డెన్స్‌లో ప్రతి కార్నర్, ప్రతి క్రాఫ్ట్ ఐటెమ్ మన ఇండియాలో ఇంట్లో, ఊరిలో, టెంపుల్ గ్రౌండ్స్‌లో జరిగే ఓల్డ్ ఆక్యుపేషన్స్ అండ్ డైలీ లైఫ్ సీన్స్‌ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. పోస్ట్ మ్యాన్ ఓల్డ్ ఇండియాలో కమ్యూనికేషన్‌కి సింగిల్ బ్రిడ్జ్. ఫెస్టివల్స్, రాఖీ లెటర్స్, పెళ్లి పత్రికలు అన్నీ ఆయన ద్వారా హౌస్ హోల్డ్స్‌కి రీచ్ అయ్యేవి. రంగోలీ గార్డెన్స్‌లో చాలా సార్లు ఓల్డ్ పోస్ట్ బాక్స్, బైసికిల్ పోస్ట్ మ్యాన్, లెటర్ డెలివరీ సీన్స్ కనిపిస్తాయి. ఆర్ట్ ఫామ్స్‌లో మన ఓల్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ని చాలా టచింగ్‌గా రిప్రజెంట్ చేస్తారు. హ్యూమన్ కనెక్షన్ లెటర్స్‌లో ఉండేది. మెసేజెస్‌లో మాత్రమే కాదు. అలాగే మగ్గం పని వాళ్ళు ఇండియాలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆక్యుపేషన్స్. రంగోలీ గార్డెన్స్‌లో వీవింగ్ డెమాన్‌స్ట్రేషన్ చేసిన వాటిని మీరు గుర్తు పెట్టుకుంటున్నారు కదా! అలాగే ఓల్డ్ హ్యాండ్లూమ్ కల్చర్, శారీ మేకింగ్ ట్రెడిషన్, ఫ్యాబ్రిక్ డైయింగ్ అండ్ థ్రెడ్ స్పిన్నింగ్, వీవింగ్, రిథమ్ టెక్నిక్, అది చూస్తుంటే ఓల్డ్ ఇండియన్ రూరల్ లైఫ్ గుర్తొస్తుంది. అలాగే చిత్రకారులు రంగోలీ గార్డెన్స్‌లో పెయింటింగ్స్, క్లే స్కల్ప్చర్స్ అన్నీ ఓల్డే ఆర్టిస్ట్‌ని రిప్రజెంట్ చేస్తాయి. మన ఏన్షియంట్ ఇండియాలో వీరయాత్ర, టెంపుల్ ఆర్ట్ అన్ని ఆర్టిస్ట్ ద్వారా ప్రిజర్వ్ అయి ఉన్నాయి. ఫోక్ ఆర్ట్, వర్లీ, మధుబాని, మైసూర్ స్టైల్ పెయింటింగ్, క్లే మోడలింగ్ ఇలాంటి ఫార్మ్స్ డిస్ప్లే చేస్తున్నారు. ఇది ఓల్డ్ ఇండియన్ టెంపుల్ టౌన్ కల్చర్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అలాగే పాటర్స్ కుండలు చేసేవారు. క్లే వర్క్, పాటరీ, ఫార్మ్ డేస్‌లో డైలీ ఆక్యుపేషన్. పాట్స్ ఫర్ కుకింగ్, వాటర్ స్టోరేజ్, ఫెస్టివల్ ఐటెమ్స్ అన్ని పాటర్స్ చేసినవే. రంగోలీ గార్డెన్స్‌లో పాటరీ స్టాల్స్, క్లే అండ్ ఆర్ట్ డిస్ప్లేస్ ఉన్నాయి. మన
ఎర్తన్ కల్చర్, నేచర్ లివింగ్ ట్రెడిషన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ట్రెడిషనల్ మ్యూజిషియన్స్, తబలా, ఫ్లూట్, వయలిన్ పెర్ఫార్మెన్సెస్, ఓల్డ్ డేస్‌లో టెంపుల్ గ్రౌండ్స్, కోర్ట్‌యార్డ్స్‌లో మ్యూజిక్ ప్లే. ఇక్కడ క్లాసికల్ మ్యూజిక్ ప్రతి రోజుల్లో కనిపిస్తుంది. ఇది సౌత్ ఇండియన్ మ్యూజికల్ హెరిటేజ్‌కి ఒక సాల్యుటేషన్ లాగా ఉంటుంది. మన ఇండియన్ కల్చర్‌లో టీచర్‌ని గురుదేవో భవ అని చాలా రెస్పెక్ట్ చేస్తారు కదా! రంగోలి గార్డెన్స్‌లో కూడా చిల్డ్రన్‌కి ఆర్ట్ వర్క్‌షాప్స్, డ్రాయింగ్ క్లాసెస్, ట్రెడిషనల్ క్రాఫ్ట్ లెర్నింగ్ కార్నర్స్, స్టోరీ లెర్నింగ్ సెషన్స్ ఉంటాయి. వాటిలో మన ఓల్డ్ గురు, శిష్య ట్రెడిషన్స్‌ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఎల్డర్ ఆర్టిస్ట్ టీచ్ చేస్తున్నారు. చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారు. ఇది ఒక నాలెడ్జ్ పాసింగ్ కల్చర్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది. రంగోలి గార్డెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టుడే జనరేషన్. ఎందుకంటే కల్చర్‌ని ప్రిజర్వ్ చేస్తుంది. మోడర్న్ బెంగుళూరులో కల్చర్ డిసపియర్ అయిపోకుండా ఉండడానికి ఇది ఒక మీడియం. లోకల్ ఆర్టిస్ట్‌కి ఇన్‌కమ్, రెస్పెక్ట్, ప్లాట్‌ఫార్మ్ ఇస్తుంది. బిగ్ మాల్స్, ఈవెంట్స్ లేకపోయినా ఇలాంటి ప్లేసెస్ వాళ్ళకి సర్వైవల్. అలాగే కిడ్స్‌కి క్రియేటివిటీ ఇన్‌స్పైర్ చేస్తుంది. వర్క్‌షాప్స్, గేమింగ్ త్రూ లెర్నింగ్, అమేజింగ్ ప్లాట్‌ఫార్మ్. ఓల్డ్ డే ఆక్యుపేషన్స్ గురించి ప్రాక్టికల్‌గా తెలుస్తుంది. బుక్స్ చదివి అర్థం కాకుండా రియలిస్టిక్‌గా ఇక్కడ హ్యాండ్స్ ఆన్ డెమాన్‌స్ట్రేషన్ ఉంటుంది. అలాగే అర్బన్ లైఫ్‌లో కామ్‌నెస్ అండ్ కల్చరల్ బ్రీతింగ్ స్పేస్, స్ట్రెస్ రిలీఫ్, మైండ్ రిఫ్రెష్, ఆర్ట్ అప్రిషియేషన్. అలాగే కర్ణాటక కల్చర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఓల్డ్ మైసూర్ పెయింటింగ్, కర్ణాటక క్రాఫ్ట్స్, సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్, లోకల్ ఆర్ట్ ట్రెడిషన్స్, ఎవ్రీథింగ్ బ్లెండెడ్ బ్యూటిఫుల్లీ. Rangoli Gardens represents three main Indian values: art, culture, occupational heritage, కళ, సంస్కృతి, కౌశల్. కళ ఆర్ట్‌ని చూసి మనసు కామ్ అవుతుంది. ఇక్కడ ఆర్ట్ డెత్ కాకుండా అలైవ్‌గా ఉంది. అలాగే సంస్కృతి, ఫెస్టివల్స్, రిచువల్స్, ఫ్యామిలీ ట్రెడిషన్స్‌లో మన ఐడెంటిటీ. అలాగే ఆక్యుపేషనల్ హెరిటేజ్, మన యాన్సెస్టర్స్ చేసిన వర్క్స్, పాటరీ, గోల్డ్ మేకింగ్, క్రాఫ్టింగ్, ఇవన్నీ ఇండియన్ సివిలైజేషన్‌ని స్ట్రాంగ్ చేసిన రూట్స్. వై రంగోలి గార్డెన్స్ ఈస్ ఎ కల్చరల్లీ సాక్రెడ్ స్పాట్. మోడర్న్ సిటీ మధ్యలో హెరిటేజ్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓల్డ్ డే స్కిల్స్‌ని నెక్స్ట్ జనరేషన్‌కి కన్వే చేస్తుంది. ఆర్టిస్ట్, క్రాఫ్ట్స్‌మెన్‌ని హానర్ చేస్తుంది. హ్యూమన్ కనెక్షన్, సింప్లిసిటీ, మీనింగ్‌ఫుల్ లివింగ్‌ని రిమైండ్ చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే రంగోలి గార్డెన్స్‌లో ఒక స్పెషల్ టచ్ ఉంటుందండి. అదేంటంటే నిజంగా చెప్పాలంటే కల్చరల్‌గా వాల్యూస్‌ని ఇక్కడ నీట్‌లీ అరేంజ్ చేసి పెట్టారు. లైక్ మన ఓల్డ్ డేస్ ఆక్యుపేషన్స్, గోల్డ్ స్మిత్, పాటర్, టీచర్, పోస్ట్‌మ్యాన్, ఫోక్ మ్యూజిషియన్స్, ఇవన్నీ డిస్‌ప్లేస్ లాగా కాదండి. మన ఫోర్ ఫాదర్స్ అయిన వర్క్ అంటే ఆర్ట్ అని చెప్పిన వాల్యూస్‌ని లైవ్‌లో చూపించేస్తారు. మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తానండి. మూడ్ ఆఫ్ అయిన రంగోలి గార్డెన్స్‌లో 10 నిమిషాలు తిరిగి మూడ్ ఆన్ అయిపోతుంది. కర్ణాటక కల్చరల్ డెప్త్, మైసూర్ పెయింటింగ్స్ అథెంటిసిటీ, కర్ణాటక ఫోక్ స్కల్ప్చర్ స్టైల్ డిఫరెన్సెస్, ఓల్డ్ లోకల్ ఆక్యుపేషన్, ఫెస్టివల్ థీమ్స్, ఇది చాలా మంది మిస్ అయిపోతారు. కానీ రంగోలి గార్డెన్స్‌లో కర్ణాటక యొక్క సోల్ ఉంటుంది. సిటీ మోడర్న్ అయిన కల్చర్ రాక్ సాలిడ్‌గా ఇక్కడ నిలబడి ఉంది. ఓల్డ్ ఆక్యుపేషన్ చక్కగా రిప్రజెంట్ చేశారండి. డైరెక్ట్‌గా మనకి ఒక బోర్డ్ మీద దిస్ ఈజ్ ఓల్డ్ ఆక్యుపేషన్ అని రాయలేదు కానీ, ఫిగర్‌ని, సీన్స్, టూల్స్ డిస్‌ప్లే చేసి అండర్‌స్టాండ్ విత్ యువర్ హార్ట్, నాట్ విత్ యువర్ బ్రెయిన్ అనే కాన్సెప్ట్ ఫాలో చేశారు. ఆల్రైట్ అండి. ఇప్పుడు ఇంపార్టెంట్ మ్యాటర్ టికెట్ ఖర్చు. అందరు చదివేసి లాస్ట్‌లో ఖర్చు ఎంతని అడుగుతారు కదా! సో, ముందే చెప్పేస్తున్నాను. టికెట్ ప్రైస్ వచ్చేసి ఎంట్రీ ఫీ ఫ్రీ. ఈవెంట్స్, వర్క్‌షాప్స్ 100-300 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ట్ ఎగ్జిబిషన్స్ సమ్ ఫ్రీ, సమ్ అప్రాక్సిమేట్‌లీ 50-100 ఉంటాయి. క్రాఫ్ట్ యాక్టివిటీస్ వచ్చేసి 50-200. ఇంక టైమింగ్స్‌కొచ్చినట్లయితే మార్నింగ్ 10 ఏఎం నుండి ఈవినింగ్ 8 పీఎం వరకు ఓపెన్‌లో ఉంటుంది. వీకెండ్స్‌లో కొంచెం జనాలెక్కువ ఉంటారు. బట్ అట్మాస్ఫియర్, మ్యూజిక్, లైటింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఇంకా అడ్రస్ చూస్తే రంగోలి ఆర్ట్ సెంటర్, రంగోలి గార్డెన్స్, ఎంజీ రోడ్, బెంగుళూరు, కర్ణాటక. సో, మెట్రో స్టేషన్ అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది. కానీ బెంగుళూరులో పార్కింగ్ అంటే దేవుని దయ ఉంటే దొరుకుతుంది. సో, మెట్రో ఈస్ బెటర్ ఆప్షన్. ఆర్ బీఎంటీసీ బస్. ఎంజీ రోడ్ దగ్గర ఎక్కువ బసెస్ ఉంటాయి. గూగుల్ మ్యాప్స్ చెప్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. సో, ఓవరాల్‌గా ఏంటంటే, రంగోలి గార్డెన్స్ అనేది ఒక ప్లేస్ కాదు. మన ఆర్ట్, కల్చర్, హిస్టరీని ఒక చిన్న స్పేస్‌లో నీట్‌లీ ఫోల్డ్ చేసి పెట్టిన ట్రెజర్ బాక్స్. సో, మీరు బెంగుళూరుకి వచ్చినప్పుడు రంగోలి గార్డెన్స్‌ని మిస్ అవ్వకండి. ఒకసారి తిరిగి చూస్తే మైండ్ 100% రిఫ్రెష్ అవుతుంది. సో, గాయ్స్ ఇది నా ఎక్స్‌పీరియన్స్ అట్ రంగోలి గార్డెన్స్.
మీ ఎక్స్‌పీరియన్స్ కూడా కామెంట్స్‌లో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.